కొనుగోలుదారుడు సరుకును కొనుగోలు చేసే సమయంలో 40% అధిక బరువుతో మోసం చేస్తున్నాడు. అంటే కొనేటప్పుడు 40% ఎక్స్ట్రా బరువును తెచ్చుకుంటున్నాడు. తర్వాత కొనుగోలు ధర కంటే తర్వాత వాడు కొన్న ధర కంటే 37.5% అధికంగా ప్రకటించాడు. అమ్మే సమయంలో 42.85% డిస్కౌంట్ ఇస్తున్నాను అని చెప్పాడు. క్లియర్గా కొనేటప్పుడు వర్తకుడు దగ్గర కొంటున్నాడు, అక్కడ ఒక 40% లాభం పొందేలాగా కొంటున్నాడు. 40% లాభం పొందేలాగా కొంటున్నాడు. ఈ కొన్న దాని మీద కొనుగోలు ధర కంటే అని చెప్పాడు, ఎక్స్ట్రా వేసానని చెప్పాడు. కొన్న ధర మీద ఎక్స్ట్రా వేసాడు ప్రకటన ధర మీద. దీని మీద మనకు డిస్కౌంట్ ఇచ్చాడు. ఎప్పుడైతే మనకి వర్తకుడి దగ్గర కొన్న దాని మీద ఎక్స్ట్రా వేసిందామని డిస్కౌంట్ ఇచ్చాడు. ఇలా కంటిన్యూస్గా పోతుంది అనగానే ఏం చెప్పుకున్నాము? వరుస శాతాలు అని చెప్పుకున్నాం. కంటిన్యూస్గా పోతుంది అనగానే వరుస శాతాలకి సంబంధించింది. అందుకని వరుస శాతాలకి సంబంధించింది కాబట్టి హ్యాపీగా నువ్వేం చేసుకోవచ్చు? ఇక్కడ పర్సెంటేజ్ 37.5% అనగానే 3/8 అని చెప్తాం. ఎందుకంటే మనకి 12.5% అనగానే 1/8, 37.5% అనగానే 3/8. అలాగే క్లియర్గా 14.2/7% అనగానే 1/7. ఇక్కడ 42 ఇచ్చాడు కాబట్టి 42 6/7% అనగానే 3/14 కాబట్టి 3/7 అవుతుంది. ఇది 3/7 అని అర్థం. అందుకని భిన్న రూపంలో ఎప్పుడైతే రాస్తామో చాలా స్పీడ్గా రాసేసుకోవచ్చు. ఎలా చెప్పుకోవచ్చు అంటే కనుక చూడండి ఒకసారి, వాడు 40% అధిక బరువు అని చెప్పాడు. వర్తకుడి దగ్గర 100 ఉంది అనుకుంటే కనుక 40% అధిక బరువు కాబట్టి అధిక బరువుతో మోసం చేస్తున్నాడు అంటే కొనేటప్పుడు ఒక 40% లాభం పొందేలా చూసుకున్నాడు. అలాగే ఎక్స్ట్రా కూడా మనకి 3/8 అంటే 8కి 3 రూపాయలు లాభం వచ్చేలాగా అని చెప్పాడు. అంటే 11/8. అలాగే డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు 7కి 3 డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే కనుక ఇంకా 4 ఉంది, 4/7. కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే మనకు సమాధానం వస్తుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. 100 క్యాన్సిల్, 100 క్యాన్సిల్ అవుతుంది. 7 అనేది దీంట్లో మనకి ఎన్నిసార్లు పోతుంది అంటే కనుక 7 మనకి దీంట్లో 20 సార్లు పోతుంది. 4 మనకి దీంట్లో 2 సార్లు పోతుంది. 2 మనకి 20లో 10 సార్లు పోతుంది. 10 × 11 ఎంత అంటే 110%. 110% అనగానే లాభం ఎంత? 10% లాభం అని చెప్పచ్చు.